క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. నిన్నటి దినమున మనందరము కూడా సిలువ మార్గం స్వర్గ మార్గమని, సిలువ క్షమాపణకు నిలువెత్తు నిదర్శనమని ధ్యానించి ఉన్నాము. దీపబలి పూజలో ఆత్మీయంగా పాల్గొని నిన్న గడిచిన ఆరాధనలో మనంతము కూడా దేవుని యొక్క ఆశీస్సులను దీవెనలను పొందానని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 3వ విభాగంలో ఈనాడు మనందరము కూడా సిలువ ప్రేమకు చిహ్నం అనే అంశంపై ధ్యానిస్తున్నాము. దగిల సర్వేశ్వరుడు మనందరికీ కూడా తన అనుగ్రహములను హేరాళంగా ధారాళంగా కృమ్మరించాలని పవిత్రాత్మ సర్వేశ్వరుని ఈ గీతం ద్వారా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధ ఆత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. పరిశుద్ధ ఆత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. పరిశుద్ధ ఆత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. పరిశుద్ధ ఆత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. యోర్దాను నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా, మా పైన దిగిరావయ్యా. యోర్దాను నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా, మా పైన దిగిరావయ్యా. ఆదిలో జలముల పైన కదలాడిన ఆత్మ, మా పైన దిగిరావయ్యా. ఆదిలో జలముల పైన కదలాడిన ఆత్మ, మా పైన దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా అయినచో నీవు రక్షించుకుని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయన నిందింపసాగాను. రెండవ వాడు వాణ్ణి గద్దించుచు, నీకు దేవభయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించబడిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవి నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు సువిశేషము. ప్రేమకు కరుణకు నిలయమైన సర్వేశ్వర, దయామయుడ కృపామయుడ దయగల ప్రభు, మరి ముఖ్యంగా దేవా, మేము విన్న నీ వాక్కులను మా దైనందిన జీవితంలో పాటించుటకు, అనుసరించుటకు నీ ఆత్మఫలములతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. ఈ విధంగా అయితే ప్రభు కుడివైపు ఉన్న దొంగ ఆ చివరి క్షణంలో మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నీ ప్రేమకు పాత్రుడయ్యాడు. మేమును కూడా ప్రభు ఈ దైనందిన జీవితంలో హృదయ పరివర్తనకు, మారు మనసుకు పరివర్తన కలిగే భాగ్యం జీవించమని మమ్మలను నీ యొక్క బిడ్డలుగా మార్చమని, మలచమని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమికి సూర్యుడు ఎంత అవసరమో మనిషి జీవితానికి ప్రేమ కూడా అంతే అవసరం. ప్రేమ లేని జీవితం నీరు లేని సముద్రం లాంటిది, తీగలు లేని వీణ లాంటిది. మనందరికీ తెలిసినట్లుగా బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంతవరకే, అన్నదమ్ముల ప్రేమ ఆస్తిపాస్తులు ఉన్నంతవరకే, ఆలుమగలు ప్రేమ అనురాగం ఉన్నంతవరకే, దేవుని ప్రేమ అనంతమైనది, హద్దులు లేనిది, షరతులు లేనిది, అవధులు లేనిది. దేవుని ప్రేమ కలకాలము నిలుచును. మనందరము కూడా సిలువ ప్రేమకు చిహ్నం అని అంశం మీద ధ్యానిస్తుండగా, ప్రభు ఆ కలువరి సిలువలో మనందరి కోసం, మానవాలైన మనందరి కోసము కూడా ఆయన తన ప్రాణమును సైతము పణంగా పెట్టి ఆయన ప్రేమను చాటాడు. మనందరము కూడా ఆయన వలె ప్రేమను, కరుణను అలవర్చుకోవాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష, కోరిక. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని 3 నిలిచి ఉండును, కానీ వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రియ సహోదర సహోదరి, ప్రేమ సమస్తమును భరిస్తుంది, సహిస్తుంది, ప్రేమ సహనం కలదని పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా గ్రీకుల యొక్క దృక్పథం ప్రకారము ఆ తత్వశాస్త్రవేత్తలు ప్రేమను 3 విధాలుగా విభజించారు. మొట్టమొదటిగా ప్రేమను ఈరోస్ అన్నారు. ఈరోస్ అనగా ప్రియుడు ప్రియురాలకి మధ్య గల ప్రేమ. దీన్నే
ఇంగ్లీష్లో రొమాంటిక్ లవ్ అని అంటారు. రెండవదిగా ఫీలియా. దీన్ని తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ, ద లవ్ ఆఫ్ పేరెంట్స్ టువర్డ్స్ ద చిల్డ్రన్. మూడవదిగా అగాఫే. ఈ అగాఫే అనే పదాన్ని దేవునికి మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్కండిషనల్ లవ్. హద్దులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ దేవునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు మానవ మాత్రులైన మనందరినీ కూడా తన రూపురేఖల్లో సృజించాడు. ఈ సృష్టిలో అనేక జీవరాశులున్నవి, అనేక ప్రాణులున్నవి, కానీ ఏదియో కూడా దేవుని ప్రతిబింబంగా, దేవుని రూపంగా సృష్టించబడలేదు. కేవలము మానవులను మాత్రమే దేవుడు తన ప్రతిబింబంగా, తన రూపంగా సృజించాడని మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, మనము దేవునికి ప్రియమైన వారము, దేవునికి సన్నిహితులము. అందుకే పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు యోహాను గారు, ప్రియ బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కారాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థమైన ప్రేమ కావాలి అను. యోహాను గారు ఏం పలుకుచున్నారంటే, మన ప్రేమ కేవలము మాటలతో సరిపించుకోకూడదు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పడం మాత్రమే కాదు, వారు మనకు ఒసగిన ఆజ్ఞలను, మన తల్లిదండ్రులను మెప్పించే విధంగా, వారు ఆలోచించే దృక్పథం విధంగా ప్రతి బిడ్డ కూడా నడుచుకుంటేనే తల్లిదండ్రులు గౌరవిస్తారు. అదేవిధంగా మనందరము కూడా ఆ పరలోకపు తండ్రి బిడ్డలం. మరి దేవుడు మన నుండి కూడా ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆ పరలోకపు తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, క్షమ కలిగి ఉన్నాడు, మనందరి నుండి కూడా ఆయన ఆశించేది దయ, ప్రేమ, జాలి, కరుణ అనే గుణాలను ఆయన ఆశిస్తున్నాడు. ఈ విధంగా జీవిస్తేనే మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించలేము. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుము. మరి మనము ఎంతవరకు మన సృజించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాము? తన రూపురేఖలు సృజించిన దేవుని మనము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ప్రేమిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. యోహాను రాసిన సువార్తలు 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అవును ప్రియ సహోదర సహోదరి, నేను క్రీస్తును ప్రేమించుచున్నాను అని చెప్పుకునే వాడు దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధుడై జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను శిరస్సా వహించి జీవించాలి. అదే యోహాను గారు మొదటి లేఖలో 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు, నేను దేవుని యందు జీవించున్నానని చెప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు మాదిరిగా జీవించాలి, యేసుక్రీస్తును పోలి జీవించాలని ప్రభు పలుకుచున్నాడు. మన దైనందిన జీవితంలో ఎవరిని పోలి జీవిస్తున్నాము? ఎవరిని అనుసరిస్తూ జీవిస్తున్నాము? ఆత్మపరిశీలన చేసుకో ప్రియ సహోదర సహోదరి. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని చెప్పుకోవడం సరిపోదు. ప్రభు పలుకుచున్నది ఇదే, నేను దేవుని యందు జీవించున్నానని చెప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తును సుమాత్రుగా తీసుకుని జీవించాలి. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, ఆ కలువరి సిలువలో ఆ ప్రభుని ఎంతగా హింసించినను, దూషించినను, అవమానించినను,
నువ్వు యూదుల రాజువైనచో నిన్ను రక్షించుకుని మమ్మ రక్షింపము అని అవమానించినను నిందించినను ఆ ప్రభువు చివరగా వారందరినీ కూడా వారి కోసం ప్రార్థిస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమింపము, వీరిని మన్నింపము అని తన ప్రేమను వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, తండ్రికి తెలుసు మానవులందరూ కూడా బలహీనులు, అయోగ్యులు. కనుక తన కుమారుని, తన ప్రేమను మనందరికి రుచి చూపించడానికి తన కుమారుని లోకానికి పంపాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ప్రేమ దేవుని నుండి పుట్టింది. ఈ ప్రేమ అనేది దేవుని నుండి పుట్టింది కనుక మనందరం కూడా క్రీస్తు చెంతకు వస్తున్నాము. ఆ ప్రేమను రుచి చూడాలి. ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రేమను రుచి చూచావో ఈ ప్రేమను పరులకు పంచగలవు, అందించగలవు. ఇదే మదర్ తెరెసా గారు చెప్తున్నారు. ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. అనగా నీవు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరిని అన్నడు నీవు ప్రేమించలేవు. మానవ మాతృలుగా మనందరం కూడా ప్రేమించే బదులు ఒకరి తప్పులను ఒకరు వెతుకుతూ ఉంటాము. ఇతడు మంచోడే కాదు, ఈ వ్యక్తి మంచిది కాదు, ఈమె మంచిది కాదని ఒకరి లోపాలు ఒకరు మనము ఏలెత్తి చూపుతూ ఉంటాము. అందుకు గాను మదర్ తెరెసా గారు పలుకుతున్నారు, నీవు ఇతరులలో ఉన్న లోపాలను గమనించగా గుర్తించక వారిని నీవు మంచి మనసుతో అర్థం చేసుకుని వారిలో మంచిని మాత్రమే గ్రహించి వారిని ప్రేమించుటకు నీవు ప్రయత్నించు. ఇలాగైతే నీవు ఎవరో నీకు శత్రువులు ఉండరు. ఒకవేళ నువ్వు ప్రతి ఒక్కరిలో కూడా చెడును చూస్తూ ఉంటే ఎవరిని ఎప్పుడు నువ్వు ప్రేమించలేవు. ఇదే ప్రభువు కూడా పలుకుచున్నది. ప్రభు ఏమంటున్నాడంటే, మున్ముందుగా నీ కంటిలో ఉన్న దూలంను తీసివేసి నీ సోదరుని కంటిలో నలుసును తీయటకు ప్రయత్నించు. మున్ముందుగా నీ తప్పును నీవు పరీక్షించుకుని ఇతరుల తప్పులను నీవు సరిదిద్దుటకు నీవు ప్రయత్నించు. మన సమాజంలో చేసేది ఇదే. తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరుగరయ్యా. మున్ముందుగా మనలోనే తప్పులు పెట్టుకుంటూ ఇతరులను మనము తప్పు చేసేవారిగా, దోషులుగా మనం గుర్తిస్తూ ఉంటాము. ప్రభువు ముందుగా నిన్ను నువ్వు హెచ్చరించుకో ఓ క్రైస్తవుడా, నిన్ను నువ్వు సరిచూసుకో, నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో అని మనందరినీ కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. నీలో ఉన్న దూలంను గుర్తించు, నీలో ఉన్న యొక్క పాపమును, కలంకమును గుర్తించుకో. ముందు నిన్ను నువ్వు సవరించుకున్నట్లయితే నీ పొరుగువాన ఉన్న నలసును నీవు స్పష్టంగా తీసివేయగలవు, స్పష్టంగా చూడగలవు. ప్రియ సహోదర సహోదరి, ఇది గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే దేవుని ప్రేమకు హద్దు లేదు, షరతులు లేవు. ప్రభు పలుకుచున్నాడు యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, హృదయమునకున్నంత కపటనము దేనికి లేదు. ఈ హృదయము వ్యాధితో నిన్న కపట గ్రంథము, దీన్ని బాగు చేయుట ప్రభువైన నా పని తప్ప మానవులు హృదయం లెవెల్ను కూడా మార్చలేరు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయమును నా ఆత్మతో నింపెదను, నా ప్రేమతో నింపెదను, నేను నిన్ను ప్రేమ జ్వాలగా వెలిగించేదనని ప్రభు పలుకుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా మన హృదయమును క్రీస్తు ప్రేమతో నింపుకోవాలి, క్రీస్తు జ్వాలతో మనం నింపుకోవాలి, క్రీస్తు వలె మనం ప్రకాశించాలి. అందుకే వేమన శతకంలో ఈ విధంగా రాయబడి ఉంది ఒక పద్యంలో, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవపూజలేలా, విశ్వదావిరామ వినరవేమ అన్నాడు వేమన. ఈ పద్యమునకు చాలా పరమార్థం ఉంది. ఆత్మశుద్ధి లేనప్పుడు నీవెన్ని ఆచారాలతో, ఎన్ని పూజలతో సమర్పించినప్పటికీ కూడా అది ఫలింపదు.
అదేవిధంగా బాండ శుద్ధి లేని పాకమేలా. మనము వంట పాత్రలను శుభ్రం చేయకుండా అదే పాత్రలో మరలా వండితే ఆ వంట అనేది శుభ్రంగా ఉండదు, ఆ పాకం అనేది శుభ్రంగా ఉండదు అనేది తెలియజేస్తున్నాడు. అదేవిధంగా నీవు చిత్తశుద్ధితో చేయకపోతే, నీలో చిత్తశుద్ధి, పరివర్తన, మారు మనసు లేకపోతే, నీలో ప్రేమ లేకపోతే ఎందుకు ఈ దైవ పూజలు, ఎందుకు నువ్వు సమర్పించే అర్పణలు? మనకు తెలియజేసేది ఏమిటంటే, ముందుగా నీ హృదయమును చిత్తశుద్ధితో, మారు మనసుతో, దేవుని ప్రేమతో నింపుకో. అప్పుడు నీవు 10 మందికి క్రీస్తు యొక్క ప్రేమను చూపించగలవు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించగలడు, దీన్ని బట్టి మీరు నా శిష్యులని ఈ లోకమునకు తెలియను. మనందరం కూడా క్రీస్తు శిష్యులని తెలియగలగాలంటే, క్రీస్తు శిష్యులని 10 మంది తెలుసుకోవాలంటే ఆయనను మనం అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఏ విధంగా అయితే ప్రేమ పదంలో మనం నడిపిస్తున్నాడు, ఆ ప్రేమ పదమును, ఆ ప్రేమ మాధుర్యంను, ఆ ప్రేమ కావ్యాన్ని 10 మందికి పంచగలిగినప్పుడే మనందరము కూడా క్రీస్తునకు ప్రియమైన బిడ్డలుగా తీర్చిదిద్దబడతాము. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నేను నన్ను తన రూపంలో సృజించిన ఆ దేవునికి విశ్వాసంతో, ప్రేమతో ఉంటున్నాననేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు నా ప్రేమను ఆ ప్రభు పట్ల నేను వ్యక్తపరుస్తున్నాను? యోహాను రాసిన మొదటి లేఖలు 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, ప్రియ బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలతో ఉండకూడదు, అవి చేతల్లో నిరూపించబడి యథార్థ ప్రేమ కావాలి అను. ఎప్పుడు కూడా మనము మన ప్రేమను మాటలతో కాక ఒట్టి మాటలు పక్కన పెట్టి గట్టి మేలు తలపెట్టు. అందుకని ఒక బోధకుడిగా నేను కూడా నా యొక్క ప్రసంగాల ద్వారా మాత్రమే కాక నా యొక్క చేష్టల ద్వారా 10 మందిని నేను దేవుని చెంతకు చేర్చగలగాలి. ఇది క్రీస్తు మనందరికీ నేర్పించిన ప్రేమ. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆ కలువరిలో క్రీస్తు ప్రభు మనందరి కోసము తన రక్తాన్ని చిందించి, మనందరి కోసము తన రక్తాన్ని పణంగా పెట్టి, తన దేహాన్ని సమర్పించుకొని నిన్ను నన్ను కూడా తన అమూల్యమైన రక్తంతో ఆయన కొన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఎద్దుల యొక్కయు, మేకల యొక్కయు, గాడిదల యొక్కయు, క్రొవ్వున దూడల యొక్కయు ఏ రక్తము కూడా మనలను విడిపించలేదు మరణం నుండి. క్రీస్తు ప్రభుని యొక్క ఒకే ఒక్క బలి, అది ప్రేమ బలి. ఆ కలువరి బలిలో, ఆ కలువరి గిరిలో మనందరి యొక్క రక్షణార్థమై, మనందరిపై ఉన్న ప్రేమ ద్వారా మనందరిని రక్షించాలని తలంపు చేత, సంకల్పం చేత ప్రభు ప్రేమ బలర్పణ గావించుకున్నాడు. మరి నీవు నేను కూడా ఆ ప్రభునకు ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం. ప్రభు నాలో ఉన్న ద్వేషాన్ని, నాలో ఉన్న దురాశను, నాలో ఉన్న చెడు స్వభావాన్ని అన్నీ కూడా తీసివేసి నా హృదయంను ప్రేమ హృదిగా మార్చుమయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుమయ్యా, నీలా నన్ను మార్చుమయ్యా, మలచుమయ్యని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.